పూర్వీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం షట్ సంపత్తిలో సమ గురించి తెలుసుకున్నాం. సమ అంటే ఏమిటి? థాట్స్ ని రిమూవ్ చేయటం కాదు, అన్నెసెసరీ థాట్స్ ని పక్కన పెట్టడం. సో నెక్స్ట్ దమాకొద్దాం. సో ఫస్ట్ షిఫ్ట్ సమ అయితే రెడ్యూసింగ్ మెంటల్ చాటరింగ్. దమ ఈజ్ ఎ మాస్టరీ ఆఫ్ సెన్సెస్. సో నీ సెన్సెస్ ని మాస్టరీ చేయటం. సెన్సెస్ మాస్టరీ చేయటం అంటే మళ్ళీ ఇక్కడ కూడా సప్రెస్ చేయటం కాదు, మేనేజింగ్ చేయటం కాదు. సో మాస్టరీ ఆఫ్ సెన్సెస్ యొక్క యాక్చువల్ గా నేచర్ ఏమిటి? అవుట్వర్డ్ బౌండ్ అంటే చుట్టుపక్కల ఉన్న విషయాలకి బైండింగ్ అయి ఉంటాయి. సో సింపుల్ గా జస్ట్ యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసి ఏదో ఒక పైన ఒక వీడియో చూడటంతో స్టార్ట్ అయిన ఇంపల్స్, లేదా చిన్న షార్ట్ 2 minutes షార్ట్ చూద్దాం అనుకున్న స్టార్ట్ అయిన ఇంపల్స్ అరగంట అయిపోయిన తర్వాత అయ్యో అరగంట బట్టి టైం వేస్ట్ చేస్తున్నానే నేను చాలా మంది కనిపించి ఉండొచ్చు. కొంతమందికి 2 గంటలు అయిపోయినా ఇంకా టైం వేస్ట్ అని ఫీలింగ్ కాకుండా మునిగితూ ఉండొచ్చు. సో ఇక్కడ సెన్సెస్ అంత పవర్ఫుల్. ఎప్పుడైనా సరే సెన్సెస్ అవుట్వర్డ్ బౌండ్ గానీ ఇన్ఫర్మేషన్ లోపలికి తీసుకెళ్తుంటాయి. సో ఇక్కడ దమ అంటే ఏంటి అంటే చూసింగ్ మూమెంట్ ఓవర్ ఇంపల్స్. దమ అంటే చూసింగ్ మూమెంట్ ఓవర్ ఇంపల్స్. ఒకసారి వినోద్ కథలోకి వెళ్ళిపోదాం. సో వాడు లేచాడు, లేచిన తర్వాత నార్మల్ గా చెక్ చేసుకుంటాడు. ఏవేవి? మన యొక్క మెసేజెస్ చెక్ చేసుకుంటాడు లేవగానే. మెసేజ్ చెక్ చేసినప్పుడు ఆ మెసేజెస్ కనుక ఆఫీస్‌కి రిలేటెడ్‌వి అయినట్టయితే అప్పుడు వాడికి టెన్షన్, యాంగ్జైటీ ఇంకా పెరుగుతుంది. ఇంకా వాడు ఎమోషనల్ స్టేట్‌లోకి మునిగిపోతాడు. సో ఆ మూమెంట్‌లో చూస్తే, ఆ మూమెంట్‌లో తను లేట్ అయ్యాడు. యాక్సెప్టెడ్. వాట్ ఇట్ కెన్ డూ హి విల్ డూ. ద సేమ్ టైమ్ వాడి డాక్టర్ కూడా లేట్ అయింది లేవటం. సో వీడు లేట్ అయ్యాను కోపం దాని మీద చూపిస్తూ ఎమోషనల్ గా లేట్ అయ్యాను కేకలేయటం వల్ల ఒరిగేదేమీ లేదు. ఒక చిన్న స్క్రాచ్ మైండ్ లో ఏర్పడుతుంది అంతే. వాళ్ళ రిలేషన్ తెగిపోదు, ఆ తండ్రి కూతురు బంధం తెగిపోదు అని ఒక చిన్న గీత మెదడు మీద ఒక గీత స్క్రాచ్ పడుతుంది అంతే. అంతకంటే దాని వల్ల ఉపయోగం ఏం జరిగేది ఉండదు. దానివల్ల ఏదో తెలిసేది మనం అనుకుంటున్న ఆ టైంలో జస్టిఫై చేసుకుంటారు. ఎదుర్కొన్న వాళ్ళకి ఏదో నీతులు చెప్పేసాం, ఎదుర్కొన్న వాళ్ళని మంచి కోరే చేస్తున్నాం, ఇతరు వాళ్ళ అభివృద్ధి కోసం చూస్తున్నాం అని ఇదంతా జస్టిఫై చేసుకుంటున్నాం. కానీ ఆ సిచ్యువేషన్ లో అది కేవలం ఎమోషనల్ ఇన్‌బ్యాలెన్స్, కోపము, ఫ్రస్ట్రేషన్ వల్ల జరిగింది మాత్రమే. వెలిగిందో చోట, బాంబు పేలిందో చోట. సో దేనిఫోర్ ఆ రోజు ఏం చేస్తాడంటే సెల్ మెసేజెస్ చూడడు. డాటర్‌కి మెయిల్ చేస్తాడు. సెల్ రింగ్ అవుతుంది. అయినా సరే ముందు లెట్ మీ ఫినిష్ ద వర్క్. సో డాక్టర్ హెల్ప్ చేసి డాక్టర్ వైపు ఏమిటా మెసేజ్ వచ్చిందనేది చూసుకుంటాడు. ఎవరు ఫోన్ చేశారా అని చూసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. ఇంపల్స్‌ని చూస్ చేస్తున్నావా? నువ్వు మూవ్‌మెంట్‌ని చూస్ చేసుకుంటున్నావా? మూవ్‌మెంట్ చూస్ చేసుకున్నవాడు ఆ టైంలో ఏది ఇంపార్టెంటో, ఏది ప్రయారిటో అది చేస్తాడు. సామాన్యంగా మనం ఎప్పుడైనా అంతే. మనం ఏది ప్రయారిటీ ఫీల్ అవుతామో అది చేస్తుంటాం. చాలా సార్లు అనుకుంటుంటారు కదా! చాలా మంది పొద్దున్నే లేవాలి అనుకోని అలారం పెట్టుకొని, అలారం మోగంగానే దాన్ని అలారం నొక్కేసి పడుకున్న రోజులు ఎన్నో ఉండుంటాయి. అదే కాదు చాలా పనులు చేద్దాం అనుకుంటాం. కానీ అది చేసే టైంకొచ్చేప్పటికి ఇంకే దాన్ని పెట్టేస్తుంటాం. చాలా సార్లు జరుగుతుంటాయి. కానీ ఇమాజిన్ చెయ్యి, సపోజ్ నీకు ఓల్డ్ ఫ్రెండ్ ఉన్నాడు. థిక్కెస్ట్ ఫ్రెండ్ నీ హై స్కూల్ చదువుతున్నప్పుడు. వాడి నుండి ఫోనొచ్చింది. రేపు పొద్దున్నే 4:30కి వాడి ట్రైనొస్తుంది స్టేషన్‌లో. సో, నువ్వు రిసీవింగ్‌కి వెళ్ళాలి. నువ్వు 3:30కి లేచి కూర్చుంటావు. సో, ఎమోషనల్‌గా నువ్వు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చావు. ఆ రోజేమి రింగ్ మోగంగానే టింగరగా దాని గడియారాన్ని కట్టేసేసి స్నూజ్ చేసి పడుకోవు. సో, వెన్ యూ కన్విన్స్‌డ్ వాట్ యూ లూజ్ ఈజ్ లెస్ టు వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెయిన్. సో, నువ్వు ఏం లూజ్ అవుతున్నావు? ఏదో కన్ఫర్ట్ లూజ్ అవుతుంటావు పని చేయటంలో.
కానీ ఆ కంఫర్ట్ లూజ్ అవ్వడం ద్వారా నువ్వు గెయిన్ అయ్యే దాని యొక్క ఇది ఎక్కువుందనుకో, అక్కడ ఫ్రీ విల్ అవసరం లేదు ఆ వర్క్ చేయటానికి. ఆటోమేటిక్‌గా సెన్సెస్ ట్రాకింగ్ ద మైండ్ అండ్ మైండ్ గైడ్స్ ద సెన్సెస్. ఈ సెన్సెస్ ట్రాకింగ్ ద మైండ్ టు మైండ్ గైడింగ్ టు సెన్సెస్ కింద మారుతుంది. అంటే సెన్సెస్ ట్రాక్ చేస్తున్నాయి మైండ్‌ని. అలా కాకుండా మైండ్ సెన్సెస్‌ని గైడ్ చేస్తుంది. ఇది తేడా. నువ్వు బలవంతంగా షిఫ్ట్ చేసావంటే అది ఫ్రీ విల్‌తో చేస్తావు. బట్ ఎప్పుడు నువ్వు ఫ్రీ విల్ లేకుండా చేయగలుగుతావు? సో, నువ్వు ఏమి కోల్పోతున్నావో, ఆ కోల్పోవటం ద్వారా ఏమి గెయిన్ చేస్తున్నావో అది ఎక్కువైనప్పుడు. చెస్ ఆడుతున్నప్పుడు ఒకప్పుడు మంత్రిని కోల్పోయి ఆటని చెక్‌మేట్ చేయొచ్చు. సిట్యుయేషన్ బట్టి. అప్పుడు చూస్ చేసుకుంటావా? మంత్రి లాస్ అవ్వటం ఇంపార్టెంట్ అనుకుంటావా? గేమ్ విన్ అవ్వటం ఇంపార్టెంట్ అనుకుంటావా? సో, ఇక్కడ ఇంపల్స్ మూవ్‌మెంట్‌లో చూసింగ్ అన్నమాట. చూసింగ్ మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. సో, ద వాల్యూ ఆఫ్ ద మైండ్ అటాచ్ దానికి ఏం చేశావు అనే దాని మీద ఆధారపడుతుంది. మనం ఏంటంటే ఎమోషనల్ వాటికి ఎక్కువ అటాచ్ చేస్తుంటాం. ఎక్కువ ఎమోషన్ ఉంటే అది ఎక్కువ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండటం పాయింట్ కాదు ఇక్కడ. ఎమోషనల్‌గా నువ్వు అటాచ్ అవుతున్న కొద్దీ బైండింగ్ అవుతుంది. ఇప్పుడు ఇంపల్సే రిలేట్ అవుతుంది. అదే సపోజు ఆ మూవ్‌మెంట్‌లో ఏం చేయాలని ఆలోచిస్తే అది దమ్. సో, మాస్టరీ ఆఫ్ సెన్సెస్ మాట అక్కడ. అక్కడ సపోజ్ నీకు 2 ఉన్నాయి. బట్ ఆటిలో ఏం చేద్దాం చూస్ చేద్దాం. సో, సపోజు నీ డాటర్‌కి అక్కడ వినోద్ హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేస్తుండగా ఫోన్ మోగింది. హెల్ప్ చేయడం వదిలేసేసి ఫోన్ దగ్గరికెళ్ళిపోయాడనుకో, ఇంపల్స్‌ని చూజ్ చేసుకున్నట్టు. ఆ మూవ్‌మెంట్‌ని చూజ్ చేసుకోలేదు. ఇంపల్స్ చూజ్ చేసుకున్నాడు. అక్కడ ఆ ఫోన్‌లో వచ్చింది. ఆ ఫోన్‌లో ఏదో అదేమిటండి వారం రోజులయింది. నేను చెప్పిన పని ఇంకా మీరు చేయలేదు అని వాడి క్లయింట్ ఏదైనా కొంచెం ర్యాష్‌గా మాట్లాడాడనుకుందాం. వెంటనే వచ్చి అదంతా కూతురి మీద దులిపేస్తాడు. ఎందుకని అంటే, "ఏంటి బ్యాగ్ నేను వేసిచ్చాను అలాగే ఉన్నావు. రెండో పని నువ్వు చేసుకోవచ్చు కదా! సాక్స్ కనీసం నువ్వు వేసుకోవచ్చు కదా!" అన్నట్టుగా తిడతాడు. కానీ రోజు సాక్స్ తొడగడం అనేది ఇంట్లో వాళ్ళు అలవాటు చేసే ఉంటారు అప్పటికే. తొడగడం అనేది. సో, మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. అప్పటిదాకా నువ్వు అలవాటు చేయని విషయాన్ని వాళ్ళు చెయ్యాలి ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్ బట్టి అర్థం చేసుకొని అనిపిస్తుంది. సిట్యుయేషన్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కావట్లేదు కదా! సో, దమ అనేది మాస్టరీ ఆఫ్ సెన్సెస్ అన్నమాట ఇది. ద మూవ్‌మెంట్ చూసింగ్ మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. ఇది దమ. దమ అంటే ఏదో దమనకాండ, అణిచివేయటం ఇలాగా మనకి మనసు లోపల అర్థం ఉంటుంది. సమ అంటే ఏమో మెంటల్ టాటరింగ్ రెడ్యూస్ చేసుకోవటం. ఎలాగా? యాక్సెప్టెన్స్ ఫాలోడ్ బై డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో సిట్యుయేషన్‌ని, సినారియోని అర్థం చేసుకోవటం. దమ అంటే ఏంటి? నీ చాయిస్‌లో మూవ్‌మెంట్ ఏమిటి ఇంపార్టెంటు ఇంపల్స్ కంటే. ఇంపల్సు, మూవ్‌మెంట్. అలాగే వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా మూవ్‌మెంటు ఓవర్ ఇంపల్స్ ఉన్నవాడు చాలా గుంభనంగా ఆర్గ్యూ చేస్తాడు. అదే ఇంపల్స్‌కెళ్ళేవాడు ఎదురుగుండావాడి మాటలు చిన్న మాట పట్టుకొని అసలు విషయం కాంటెక్స్ట్ మర్చిపోయి దాని గురించి మాట్లాడతాడు. అక్కడ లాజిక్‌లా ఉండదు. ఇల్లాజికల్‌గా నడిచిపోతుంది. ఒక అరగంట అయిన తర్వాత ఇంతకి దేని గురించి డిస్కషన్ మొదలయ్యి ఎక్కడికి ఎండ్ అయిందన్నది ఇద్దరు పార్టిసిపేట్‌లకి అర్థం కాదు. సో, తమ, సమ రేపు నెక్స్ట్ చూద్దాం.